సాతాను ఎవరి దగ్గర నుంచి దేవుడిని వేరు చేయాలనుకున్నాడు. తెలియదు అవన్నీ ఆదాముని అవ్వని. ఇంకోన్లీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సరేనా? ఇద్దరే చెప్పారు. సరే సరే ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఫాస్ట్ చెప్తే మనం ఎక్కువ క్వశ్చన్స్ చెప్పుకోవచ్చు. తెలియదంటే చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. సరేనా? ఇప్పుడు ఎంతమంది ఏంజల్స్ని పైనుంచి కిందకి, అంటే పైనుంచి కిందకి పడేలా చేశాడు లూసిఫర్? ఎంతమంది ఏంజల్స్ చెయ్యొద్దే ఆన్సర్ చేయండి. ఎంతమంది ఏంజల్స్ ని లూసిఫర్ వచ్చేసి, అంటే సాతాను వచ్చేసి పైనుంచి, అంటే పరలోకం నుంచి కిందకి పడేలా చేశాడు? 1/6 కాదు, 1/3 ఏంజల్స్. 1/3 ఏంజల్స్. బాస్కెట్ అంకుల్ చాక్లెట్స్ ఉంది చూడండి. చాక్లెట్ ఉన్నాయేమో. చాక్లెట్ చాక్ పీసా? సరే నేను అయిపోయి రాస్తాను. సాతాను పేరేంటి? సరే, చేతున్న వాళ్ళందరికీ చాక్లెట్. ఈసారి గుర్తుపెట్టుకోండి, చెయ్యి ఎత్తేసి మీ నించుని పెడతాను, అప్పుడే మీరు ఆన్సర్ చెప్పాలి. అంతే మీరు అందరూ చెప్పేస్తుంది. సరేనా? నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్ ఉన్నాడు. ఎందుకంటే నాకు కార్యక్రమం చెప్పట్లేదు. అంటే తెలిస్తే తెలుసని చెప్తారు, తెలియదని తెలియదని చెప్తారు. మనం ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు. చెప్తాను కదా. ఇందులో ఒక క్వశ్చన్ వచ్చేసి మీకు గుర్తుండే వాక్యం ఎక్కడ రాసున్నాయి? మీకు గుర్తుండే వాక్యాలు ఒక 2 చెప్పాలి. ఎక్కడ రాసున్నాయి? ఎక్కడ ఉన్నాయి? మీకు తెలుగు వస్తే చూసుకొని చెప్పచ్చు. మీకు వచ్చింది చెప్పండి. అది నేను అడుగుతాను కూర్చోండి. నేనేం చెప్పాను? మీ ప్లేస్లో నించోని చెయ్యొద్దన్నాను. నించోని లెగిసిన వాళ్ళు ఎవరు లెక్కండి. కూర్చోండి. సరే ఇప్పుడు లేదు అక్క అడుగుతుంది. వాళ్ళు చూసి చెప్పమన్నా కూర్చోండి. లైన్ కూర్చొని